తర్వాత కుంభరాశి. కుంభరాశ్యాధిపతి మకర కుంభాలకి రాశ్యాధిపతి శనే, లగ్నాధిపతి కూడా శనేనమ్మ. శని ప్రభావంలో ఉంటారు వీళ్ళు, ఎందుకంటే రాశి లగ్నాధిపతులు కనుక కొంత శని ప్రభావం ఉంటుంది. సో ఇప్పుడు కుంభరాశిలోనే గోచారరీత్యా శని సంచారం జరుగుతుంది. అలాగే ద్వితీయంలో రాహువు, ఈ నెల తృతీయంలో గురుడు జరుగుతున్నాడు, అలాగే అష్టమంలో కేతువు జరుగుతున్నాడు. ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అడగండి. కుంభరాశిలో ఉన్నవారి రాజకీయ రంగంలో ఉన్నవారు ఎలా ఉండబోతున్నారు? కుంభరాశి రాజకీయ రంగం బోల్తా పడతారు. చెప్పండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? కుంభరాశికి సినిమా రంగం కూడా అనుకూలంగా లేదమ్మా ఫిబ్రవరి నెల. వైద్య వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు? వైద్య రంగం అనుకూలంగా ఉంది. కుంభరాశిలో వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, లాభాలు గట్టిగానే వస్తాయి. వ్యాపార రంగంలో కొద్దిగా లాభ నష్టాలు సమంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే వ్యాపార రంగంలో మంచిది మనం చెప్పేది. విద్యార్థులకి ఎలా ఉంది? విద్యార్థులు బాగానే సక్సెస్ అవుతారమ్మా. కుంభరాశిలో పుట్టినవారు విద్యార్థులు ఓకే, నో ప్రాబ్లం. వీరికి కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా కుటుంబ పరంగా ఎలా ఉంటుంది? కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయమ్మా. వీటిల్లో కొద్దిగా మెలకుగా ఉండడం అనేది ఉత్తమమైంది. అంటే నిద్రపోయి ఉండకూడదు, కొంచెం జాగరూకతతో ఉంటే కుటుంబ సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకుంటారు వీళ్ళు. ఓవరాల్గా కుంభరాశి వారికి ఫిబ్రవరిలో ఎలా ఉంది? ప్రతికూల ఫలితాలు ఎక్కువ ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువ ఉన్నాయి. 60-40 కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సింది కుంభరాశి వారు. నెక్స్ట్ మకర రాశి. మకర రాశి అడగండి. మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఉన్న ఉద్యోగ అభివృద్ధి కానీ వ్యాపార అభివృద్ధి కానీ? మకర రాశి వారికి ఉద్యోగంలో మంచి బాగుంటుందమ్మా, ప్రమోషన్లు కానీ సఖ్యత కానీ అన్నీ. వ్యాపారంలోనే కొద్దిగా చిక్కులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది. విద్యార్థులు ఎలా ఉండబోతుంది? విద్యార్థులు 75 to 80% సక్సెస్ అవుతారు. మకర రాశిలో పుట్టిన వాళ్ళు 20% కష్టపడాలి. నెక్స్ట్ వాళ్ళ కుటుంబ జీవన విధానం, ఆర్థిక పరిస్థితి? కొంచెం కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు మకర రాశి వారికి ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ముందు తెలుసుకుంటున్నాం కదా, ఫిబ్రవరి నెలలో మకర రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం జాగ్రత్త, డబ్బులు జారకుండా ఉంటే, ఎవరు వచ్చి గొప్పని అడిగినా డబ్బులు ఇవ్వకుండా ఉండటం అనేది ఉత్తమమైంది. ఉన్న డబ్బుల్ని సద్వినియోగం చేసుకుని లేదా దాచుకుని చేతులు కట్టుకుని ఎవరు వచ్చినా డబ్బులు దిగకుండా ఉంటే మంచిది. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలో కూడా బాగా జాగ్రత్తగా ఉండడం. మకర రాశి వారి ఫిబ్రవరిలో ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఇది 100%.